హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నాబత్తుని శివకుమార్ పేరు తెనాలి నియోజకవర్గంలోనే కాదు తెనాలి చుట్టుపక్కలంతా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఎవరు ఈ అన్నాబత్తుల శివకుమార్? ఈయన రాజకీయ జీవితం ఏంటి, ఎక్కడ నుండి మొదలైంది, ఇలాంటి కొన్ని విషయాలైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నాబత్తుని శివకుమార్ 14 ఆగస్టు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో అన్నాబత్తుని సత్యనారాయణ దంపతులకు జన్మించారు. ఆయన 1971లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుండి బిఏ పూర్తి చేశారు. అన్నాబత్తుని శివకుమార్ భార్య పుష్ప. వీరికి సత్యనారాయణ ఇంకా అఖిల్ గణేష్ అని 2 పిల్లలు. అన్నాబత్తుని శివకుమార్ రాజకీయాల్లోకి రాకముందు ఏఎస్ఎన్ గ్రూప్ విద్యా సంస్థలు నడిపించేవారు. అన్నాబత్తుని శివకుమార్ గారి తండ్రి సత్యనారాయణ గారు టీడీపీలో ఎమ్మెల్యేగా మెంబర్. తండ్రి టీడీపీలో ఎమ్మెల్యే మెంబర్ అయినా చాలా కాలం తాను కూడా పార్టీ కోసం పనిచేసినా కూడా సరే టీడీపీ ప్రభుత్వం శివకుమార్ కి తెనాలి నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆయన తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి తెనాలి నుండి టీడీపీ పార్టీ టికెట్ ఆశించిన శివకుమార్ కి టికెట్ దక్కలేదు. అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై 19,065 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై 17,649 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అన్నాబత్తుని శివకుమార్ కరోనా టైంలో తెనాలిలో ప్రజలకి ఎంతో సహాయపడ్డారు. ప్రతి ఇంటికి బియ్యం, నూనె, నిత్యావసర సరుకులను వారికి అందించారు. అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా వారికి చేశారు. వాటితో పాటుగా వారు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా వారికి మాస్కులు అలాగే శానిటైజర్ని కూడా ఇప్పించారు. అలాగే మొత్తం శానిటైజ్ చేయించారు. అన్నాబత్తుని శివకుమార్ జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకాన్ని ఎంతో మందికి అందేలా చేశారు. అన్నాబత్తుని శివకుమార్ తన విద్యా సంస్థ ద్వారానే కాకుండా తెనాలి ఎమ్మెల్యేగా కూడా బాగా డెవలప్ చేశారు. అన్నాబత్తుని శివకుమార్ తెనాలిని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో సీసీ రోడ్స్ వేయించారు. డ్రైనేజీ సమస్య అలాగే నీళ్ల సమస్యను ఇంకా స్ట్రీట్ లైట్స్ లేకుండా బాధపడుతున్న కాలనీలకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసేలా చేశారు. అన్నాబత్తుని శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్న కొద్ది కాలంలోనే పేదవాళ్ళకి 25,000 ఇళ్ల పట్టాలు అందించారు. అలాగే చాలా మందికి ఇళ్లు కూడా కట్టించి ఇచ్చారు. తెనాలి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ ఇంట్లో శుభకార్యానికి పిలిచినా అంతా తన కుటుంబమే అనేంతగా ప్రతి ఇంటి ఫంక్షన్కి వెళ్ళి అందరితో కలిసిపోయి నవ్వుతూ పలకరిస్తారు అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ప్రజలందరూ అన్నాబత్తుని శివకుమార్ని మా శివన్న అని, మా శివన్న లోకల్ అని ప్రేమగా పిలుచుకుంటారు. అన్నాబత్తుని శివకుమార్ తెనాలిలో చేసిన మంచి పనుల వల్ల తెనాలి ప్రజలు శివన్నని గుండెల్లో పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్కి తెనాలి నుంచి ఇన్ఛార్జి ఇచ్చి తెనాలి నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. ఈసారి కూడా అన్నాబత్తుని శివకుమార్ గారిని తెనాలి ప్రజలు ఆదరిస్తారా లేదా అని తెలియాలి అంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.